వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు ఉద్యమాల తెలంగాణగా పేరుండేది. అయితే ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఉమంగ్ తెలంగాణగా పరుగులు తీస్తోంది. ఇదే స్ఫూర్తితో ఇకపై యూనివర్సల్ తెలంగాణగా నయా బ్రాండ్ సృష్టించుకునే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రపంచ సుందరి పోటీలను హైదరాబాద్లో నిర్వహించాలని, ప్రపంచ పటం మీద తెలంగాణ కీర్తిని ఘనంగా చాటాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. అయితే సంప్రదాయవాదులకు రుచించని ఈ అందాల పోటీలను తెలంగాణ ప్రభుత్వం ఎలా నిర్వహించాలనుకుంటోంది? ప్రపంచాన్ని ఆకర్షించే ప్రాపర్టీస్ తెలంగాణలో ఏమున్నాయి? మరీ ముఖ్యంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రపంచ స్థాయి సుందరాంగిని సన్మానించే కార్యక్రమాన్ని విమర్శలకు తావీయకుండా రేవంత్ సర్కార్ ఎలా నిర్వహించాలనుకుంటోంది? అందాలు ఆరబోస్తారా? కుందనపు బొమ్మల్లా తళుక్కుమంటారా? ప్రపంచ సుందరి పోటీలకు ఆశ్రయమిస్తున్న హైదరాబాద్. ఉపాధికి కొత్త దారులు వెతుకుతారా? ఖజానాను కళకళలాడిస్తారా? అందాల పోటీలు అనగానే అర్ధనగ్న దృశ్యాలే కనిపిస్తాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇప్పటిదాకా ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో సంప్రదాయవాదులు ఎవరైనా అందాల పోటీలు అనగానే అసహ్యించుకుంటారు. మహిళలు తల్లిని చూసే దేశంలో వారి అందాలను కొలవడం అత్యంత నీతిబాహ్యమైన పనిగా సంప్రదాయవాదులు భావిస్తారు. అందులోనూ ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నది బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్. దీంతో హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ సుందరాంగుల పోటీల వార్తల చుట్టూనే ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. కొద్ది నెలలుగా మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతోన్న రేవంత్ సర్కార్ ఎట్టకేలకు ఆ పోటీలను హైదరాబాద్లో నిర్వహించే అవకాశాన్ని చేజిక్కించుకోవడంతో తొలి సక్సెస్ సాధించినట్టే భావిస్తున్నారు. ఇక మిగిలింది దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ అందాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి అందరి చేత జేజేలు పలికించుకోవడమే. విమర్శకుల నోళ్లు మూయించడంతో పాటు ఇప్పటికే దివాలా తీసిన ఖజానా మీద భారం పడకుండా చూసుకుంటే అది మరో గొప్ప సక్సెస్ అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 10 ఏళ్లు దాటిన తెలంగాణ 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. స్వరాష్ట్రంగా ఎదుగుతున్న తెలంగాణ బాలారిష్టాలను అధిగమించాల్సి ఉంది. ఆర్థికంగా స్వయం పోషకంగా ఉండేలా కొత్త మార్గాలు అన్వేషించాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న పాజిటివ్ అంశాలను మరోసారి బలంగా వాడుకుంటూ ఆర్థిక వనరుల్ని పెంచుకోవలసి ఉంది. ఇందుకోసం ఒకే ఒక దెబ్బతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించే ఛాన్స్ కొట్టేశారు రేవంత్. ఇది శుభపరిణామంగానే భావిస్తున్నారు. మరోవైపు ఒకప్పుడు సర్ప్లస్ ఫండ్స్ తో కళకళలాడిన తెలంగాణ చాలా కాలంగా నిధులు లేక కొనారెళ్లుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా నిధుల కోసం తడుముకోవలసి వస్తోంది. అలాంటి అన్ని ఇబ్బందులకు చెక్ పెట్టడానికి రేవంత్ కు ఇలా అందాల పోటీలు నిర్వహించే అవకాశం లభించిందని అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే వివిధ కార్యక్రమాలు, ముందస్తు ఏర్పాట్ల పరిశీలన కోసం మిస్ వరల్డ్ టీం హైదరాబాద్ కు చేరుకుని పర్యటిస్తోంది. మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ వివిధ ఆలయాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలోనే యాదగిరిగుట్టను సందర్శించి ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందానని చెబుతోంది క్రిస్టినా. మే 7న మొదలై మే 31న ఈ అందాల పోటీలు ముగించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను పురస్కరించుకుని ఈ పోటీలో నెగ్గిన సుందరాంగుల్ని రాజ్భవన్లో సన్మానిస్తారని తెలుస్తోంది. ఇలాంటి భారీ ఈవెంట్స్ నిర్వహించేందుకు కనీసం 3 నెలల ముందు నుంచే ఏర్పాటు చేస్తారని, కానీ సమయం చాలా తక్కువగా ఉందని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. అయినప్పటికీ ఎలాంటి లోటు రాకుండా నిర్వహిస్తామన్న భరోసాను వ్యక్తం చేస్తోంది. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ఈవెంట్ నిర్వహిస్తుండటంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేసి టూరిస్టుల దృష్టిని మాత్రమే కాక ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల్ని ఆకర్షించే యోచన చేస్తోంది. తెలంగాణలో అద్భుతమైన యాత్రా స్థలాలు ఉన్నాయి, ప్రఖ్యాత దేవాలయాలు ఉన్నాయి.
ప్రపంచ వినియోగదారుల్ని ఆకర్షించే వస్త్రకళ వైభవం ఉంది. చూపరులను ఆకర్షింపజేసే, ఆలోచింపజేసే పేరిణి వంటి నృత్య రీతులు పుట్టింది తెలంగాణలోనే. రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి, కాకతీయ రాజులు ఆదరించిన శిల్పకళ వైభవం ఉన్నాయి. కుంటాల వంటి చూడచక్కని జలపాతాలు ఉన్నాయి. సోమశిల ప్రాజెక్టు, కృష్ణమ్మ సొబగులు, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రపంచానికి చూపాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ చూపడం ద్వారా ప్రపంచ ప్రజల్ని తెలంగాణ వైపు వచ్చేలా చేయాలని భావిస్తోంది. ఈ అందాల పోటీలను 140 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తారని, 24 థీమ్స్ లో పోటీలు నిర్వహించబోతున్నట్టు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి స్మితా సబర్వాల్ అంటున్నారు. పోటీలలో పాల్గొనే ముద్దుగుమ్మలను 20-30 మంది చొప్పున ఒక్కో బృందంగా చేసి రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రాలను సందర్శింపచేస్తామంటున్నారు. काफी बार हम जवाब दे चुके हैं. It is a standing agreement between the Miss World organization and the corporation, Tourism Corporation. The commitment is 27 crores, of which maximum will be raised through sponsorships. Beginning and end of story. Do not believe any other unfounded rhetoric which is being spread. Hello. ఇక 2024 ఏడాదికి గాను క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ గా నిలిచింది. హైదరాబాద్ లో జరిగే ఈ ఏటీ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఏర్పాట్లను ఆమె పరిశీలిస్తోంది. ఈ పోటీలలో ప్రపంచంలోని 120 మంది సుందరాంగులు పాల్గొంటున్నారట. వారంతా కూడా తనలాగే యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి ఎంతో మంచి అనుభూతి పొందుతారని ఆశిస్తోంది. పోటీల ప్రీ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న క్రిస్టినా భారతీయ సంస్కృతి అంటే తనకెంతో ఇష్టమని, అన్నింటికన్నా ఇక్కడి చీరకట్టు తనకెంతో నచ్చుతుందని ముచ్చటపడింది. తాను కట్టుకున్న చీర తన అక్క బహుకరించిందని, ఆ చీరను కట్టుకునే యాదగిరిగుట్ట సందర్శించానని, ఇకపై తరచుగా తాను చీరకట్టులోనే కనిపిస్తానని చెబుతోంది క్రిస్టినా. It's a temple located on the top of the hill, and just by looking at the view you feel something special. And it was really on my wish list to go visit the temple and to experience it. And I'm really happy I did it because I will never forget that. And when it comes to the saris, I was very excited to wear a sari because my sister gave me a sari. She brought it for me from India to the Czech Republic. And I really wanted to wear it, but I didn't know how to drape it. It's actually not so easy to do it. And when I got here to Telangana, I said, wow, I would love to wear a sari. I want to wear the Indian traditional attire because I want to experience and immerse the culture fully and completely. And that gave me beautiful feeling. I felt great. That's why I actually wear the sari again today. And I'm sure that in the future you will see me in even more Indian attires. మరోవైపు అసలే ఖజానా అంతంత మాత్రంగానే ఉండగా ఇప్పుడీ సింగారాలు ఎందుకంటున్నాయి విపక్షాలు. అందాల పోటీతో డబ్బులేమైనా వస్తాయా? అనవసరంగా అతిథుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం తప్ప అంటున్నారు విపక్షాల నాయకులు. అయితే దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇస్తున్నారు. ఈ పోటీలను కేవలం అందాల కోణంలోనే చూడరాదని, అంతర్జాతీయంగా టూరిస్టుల్ని ఆకర్షించడమే ఇందులోని అసలు ఉద్దేశ్యమని అంటున్నారు. ప్రపంచ దేశాల టూరిస్టులు రావడం వల్ల ఇక్కడ అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటున్నారు. ఇక ఖర్చు విషయానికొస్తే కొందరు 200 కోట్లుగా చెప్పడం తప్పని ప్రభుత్వం వాదిస్తోంది. కేవలం 54 కోట్లు ఖర్చవుతుందని, అందులో సగం ప్రభుత్వం భరిస్తుందని, అందులోనూ తాము కేవలం 5 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తామని, మిగతా సొమ్మును స్పాన్సర్స్ ద్వారా రాబడతామని అంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న టూరిజం అవకాశాలతో ఫండ్స్ భారీగా రావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. దీని ద్వారా, ఈ పోటీ ద్వారా మీరు అందాల కోణంలో చూడొద్దు. ఈ పర్పస్ ఇట్ సెల్ఫ్ ఈస్ అట్రాక్టింగ్ ది టూరిస్ట్ అక్రాస్ ది గ్లోబ్, బోత్ నేషనల్ ఇంటర్నేషనల్. దేర్బై దాని ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడము, దాంతోపాటుగా నిరుద్యోగ యువతీ యువకులకు, యూత్ అని, ఇది కూడా యూత్ కోసమే, యువతీ యువకులకు ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వీరైతే డ్రెస్సెస్ వేసుకున్నారో, లైక్ భూదాన్ పోచంపల్లి అంటే గార్మెంట్స్, టెక్స్టైల్స్, హ్యాండ్ వూవెన్. So lot of market is generated.
హైదరాబాద్లో ఇలాంటి ప్రపంచ స్థాయి ఈవెంట్స్ చేయడం వల్ల టూరిజం డెవలప్ అవుతుందని, ఇక్కడి హోటల్స్ కు రెవెన్యూ పెరుగుతుందని, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ అభివృద్ధి అవుతుందని రేవంత్ సర్కార్ ఆశిస్తోంది. ప్రపంచంలోని 140 దేశాల నుంచి టూరిస్టులు నెల రోజుల దాకా ఇక్కడ తిరుగుతారని, దీంతో ఇక్కడి అనేక గ్రామాలు కూడా లబ్ధి పొందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు అందాల పోటీలు నిర్వహించడం ఒక ఎత్తైతే, ఆ పోటీల్లో గెలిచిన వారిని జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా రాజ్భవన్లో ఎలా సన్మానిస్తారని విశ్వ హిందూ పరిషత్తు నాయకులు విమర్శిస్తున్నారు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో మరెన్నో అంచనాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడి యూత్ త్యాగాలను కాకుండా మహిళల అందాలను పొగుడుతూ కార్యక్రమాలు పెడతారా అంటూ శశిధర్ ప్రశ్నిస్తున్నారు. జూన్ 2వ తేదీన మిస్ వరల్డ్ సన్మాన కార్యక్రమాన్ని రాజ్భవన్ లోపల పెట్టి తెలంగాణ విద్యార్థి లోకం యువత చేసినటువంటి ప్రత్యేక రాష్ట్రం కోసం చేసినటువంటి ఆత్మ బలిదానాలు త్యాగాలను స్మరించాల్సిన చోట విశ్వసుందరిగా ఎన్నికైనటువంటి వ్యక్తి యొక్క అందాలను ప్రశంసించదలుచుకున్నారా అని సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. హైదరాబాద్లో నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీలను సంప్రదాయం పేరిట హిందూ సంస్థల నాయకులు విమర్శిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఎందుకు విమర్శిస్తున్నారో ఆలోచించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వ నిధుల్ని దురుపయోగం చేశారంటున్న రేవంత్ సర్కార్ ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కేవలం హోస్టుగా వ్యవహరిస్తోందని చెబుతోంది. అయితే ప్రపంచ స్థాయి కార్యక్రమం నిర్వహిస్తుండడం మంచిదే అయినా సంప్రదాయ ప్రేమికుల సెంటిమెంట్లు గాయపడకుండా నిర్వహిస్తే రేవంత్ సర్కార్కు మంచి పేరు రావడం ఖాయమంటున్నారు. ఇదే క్రమంలో కేవలం చేనేత మాత్రమే కాక ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పెంబర్తిలో ఉండే ఇత్తడి శిల్పకళా ఖండాలను, కరీంనగర్లోని ఫిలిగ్రీ వంటి హస్తకళల్ని కూడా ఇందులో చేరిస్తే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి.